1809 అబ్రహాం లింకన్ ప్రపంచ మానవ చరిత్రలో మరచిపోలేని పేరు. ఉన్నతమైన నాయకత్వ లక్షణాలతో ప్రపంచ మానవుడిగా ఎదిగిన లింకన్ పుట్టింది ఈరోజే. లింకన్ పూర్వీకులు ఇంగ్లాండ్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. 23 ఏళ్ల వయసులో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు లింకన్. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న లింకన్ ఓటమికి కుంగిపోకూడదనే సత్యాన్ని ప్రపంచానికి అందించారు. ఈయన 1861 నుంచి 1865 వరకు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను నిర్వర్తించారు. బానిసత్వ నిరోధానికి వ్యతిరేకంగా అమెరికాలో అంతర్యుద్ధం తలెత్తినప్పుడు సమర్థవంతంగా వ్యవహరించారు లింకన్. బానిస విధానానికి చరమగీతం పాడి అమెరికన్ల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. లింకన్ తన 56వ ఏట 1865 ఏప్రిల్ 15న ఓ జాత్యహంకారి తూటా దెబ్బకు బలయ్యారు. 1809 ఇదే రోజున విఖ్యాత జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ పుట్టారు. ఇంగ్లండ్లోని షార్ప్షైర్ ఆయన జన్మస్థలం. మహావిశ్వాన్ని, భూగోళం మీద కోటాను కోట్ల జీవరాశుల్ని పనిగట్టుకుని ఎవరూ సృష్టించలేదని, వాటికవే ఏర్పడ్డాయని చెప్పడమే కాదు, దాన్ని నిరూపించిన సైంటిస్ట్ డార్విన్. డార్విన్కు ప్రకృతి పరిశీలనా శక్తి వారసత్వంగా సంక్రమించింది. డార్విన్ డిసెంబర్ 27, 1831 బీగల్ ఓడలో బయలుదేరి 4 సంవత్సరాల పాటు ప్రకృతి పరిశీలనలో గడిపాడు. తన సాహస యాత్రలో డార్విన్ అనేక జీవజాతులను, శిలాజాలాలను పరిశీలించాడు. 1859లో జాతుల పుట్టుకపై ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకాన్ని రచించాడు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని మొదట కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రమే అంగీకరించారు. దీంతో డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూరింది. ప్రపంచ ఆలోచనలను శాస్త్రీయత వైపు మళ్లించిన మహామేధావి డార్విన్ ఆరోగ్యం క్షీణించడంతో 1881 ఏప్రిల్ 1న 72వ ఏట మరణించారు. 1824 స్వామి దయానంద సరస్వతి హిందూ ధర్మ సంస్థాపనకు పూనుకుంటూనే స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచిన సంఘ సంస్కర్త. గుజరాత్లోని ఠంకారాలో ఈయన పుట్టింది ఈరోజే. అసలు పేరు మూలశంకర్. ధర్మ సంస్కృతులకు నిలయమైన భారతదేశం మూఢనమ్మకాలతో మునిగిపోవడాన్ని సహించలేక హిందూ సమాజాన్ని జాగృతం చేసేందుకు సంస్కరణలు చేపట్టారు. దీనిలో భాగంగానే ఆర్య సమాజ్ సంస్థను స్థాపించారు దయానంద. స్వరాజ్యం కోసం మొదట గొంతెత్తిన దయానంద సత్యార్థ ప్రకాష్ పేరిట మూఢనమ్మకాలను తీవ్రంగా నిరసించారు. ఆయన తన 59వ ఏట అక్టోబర్ 30, 1889లో చనిపోయారు. 1947 జర్నల్ సింగ్ భింద్రావాలే ప్రముఖ సిక్కు నాయకుడు. పంజాబ్లోని రోడ్లో ఆయన పుట్టింది ఈరోజే. సిక్కులను మైనార్టీలుగా చెప్పడాన్ని ఈయన తీవ్రంగా వ్యతిరేకించి ఆర్టికల్ 25పై విరుచుకుపడేవారు. ఇందిరాగాంధీ హయాంలో సిక్కుల హక్కుల కోసం తీవ్రంగా కృషి చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంపై మిలిటరీ దాడిని వ్యతిరేకించారు భింద్రన్వాలే. అప్పుడే ఈయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈయన 1984 జూన్ 6న తన 37వ ఏట మరణించాడు. 1950 ఆల్బర్ట్ ఐన్స్టీన్ హైడ్రోజన్ బాంబ్ గురించి హెచ్చరించింది ఈరోజే. హైడ్రోజన్ బాంబ్ వల్ల జరిగే అనర్థాలను, అమెరికా రష్యా అంతర్యుద్ధం నేపథ్యంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు ఐన్స్టీన్. 1961 వీనస్ పైకి తొలి ఉపగ్రహాన్ని పంపింది ఈరోజే. వెనెరా 1 అనే శాటిలైట్ను USSR లాంచ్ చేసింది. అయితే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భూమి మీదకి తిరిగి వచ్చింది.